హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ నాన్నకుట్టి. సో చాలా రోజులైపోయింది నేను అసలు లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఇక నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా చాలా డిస్టర్బెన్స్ వచ్చాయన్నమాట. సో మా బాబుతో నాకు కుదరలేదు ఒకటి, తర్వాత నా లెగ్ ఫ్రాక్చర్ అయింది ఒకటి. సో ఇవన్నీ చాలా థింగ్స్ జరిగినాయి మధ్యలో. సో అందుకే నేను చాలా చాలా గ్యాప్ తీసుకున్నా బాబుతో అవ్వడం లేదని. ఇప్పుడు కొంచెం వాడు పెద్దయ్యాడు కాబట్టి కొంచెం ఫ్రీ టైం నాకు దొరుకుతుందని ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే మేము ఈ వీకెండ్ గేమ్ జోన్కి వెళ్ళాం. సో నాకు ఫస్ట్ అక్కడ వెళ్ళేంత వరకు అంటే వీడియో తీద్దామా వద్దా, కాల్ నొప్పిగా ఉంది కదా, సో అనుకుంటా ఉన్నాను అనమాట. అంత కంఫర్టబుల్గా లేను. సో వన్స్ అక్కడికి వెళ్ళాక ఓకే వీడి మా బాబు వీడియోతోనే స్టార్ట్ చేద్దాం అని నేను ఇలా స్టార్ట్ చేశాను. సో మేము ముంబైలో ఉంటాము. ముంబైలో మాకు దగ్గరలో ఉన్న ఒక మాల్కి వెళ్ళామన్నమాట. ఆర్సిటీ మాల్ అని అంటారు దాన్ని. అది ములుందులో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాము. వీడు అన్ని గేమ్స్ ఆడాడు అనమాట. అక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయో అన్నీ ఆడాడు. కొన్ని గేమ్స్ ఆడలేదు. సో అక్కడికి లోపలికి వెళ్ళడానికి మనకి కొన్ని కాయిన్స్ అని ఒక కార్డు ఇస్తారు మనకి. ఒక ఏటీఎం కార్డులా ఉంటుంది. దాంట్లో మన పాయింట్స్ అని యాడ్ చేసుకోవాలి. లైక్ ఒక 1500కి ఒక 10 గేమ్లు కానీ 12 గేమ్లు అట్లా ఉంటాయి అన్నమాట. సో ఒక్కో గేమ్కి ఇన్ని పాయింట్స్ అని ఉంటాయి. సో ఒక గేమ్కి వచ్చి కొన్ని 2 పాయింట్స్ లేదా 2 ఉంటుంది. ఒక్కో గేమ్కి 1 అలా ఉంటుంది అనమాట. సో మా వాడైతే ఫుల్గా చేశాడు. ఈ కార్ గేమ్ ఒకటి ఇంట్లో ట్యాబ్లు కూడా సేమ్ ఇయ్యే ఆడుతూ ఉంటాడు వీడు. సో అక్కడ కూడా ఇలా అసలు పిల్లలందరూ అయితే వీకెండ్స్ పేరెంట్స్ అందరూ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు అనిపించింది నాకైతే. అంత బాగుంది అయితే ఆ ప్లేస్, ఆ గేమ్స్. సో మేము మిగతా మాల్స్లో కూడా వెళ్తుంటాం కదా, సో అక్కడ గేమ్స్ కూడా ఉంటాయి. సో నాకు ఇక్కడ ఈ మాల్లో కొంచెం తక్కువగానే అనిపించాయి నాకు గేమ్స్. మేము వెళ్ళే ఇంకో మాల్ ఉంటుంది అనమాట. సో దాంట్లో ఎక్కువ ఉంటాయి. మేము బేసిక్గా అన్ని మాల్స్లో ఉన్న కార్డులన్నీ రాజేష్ దగ్గర ఉంటాయి అన్నమాట. వీడి కోసం అన్నీ కొంటా ఉంటాడు. ఏదో ఒక వీకెండ్ అట్లా పోతూ ఉంటాము. అంటే మళ్ళీ రెగ్యులర్గా ఏం పోమన్నమాట. ఎప్పుడో ఒకసారి అలా పోతూ ఉంటాము. వీడికి బోర్ కుడుతుంది. పిల్లలు ఎంతసేపు అని ఉండాలి ఇంట్లో. సో దాని తర్వాత డెక్కత్లాన్ వెళ్ళాము. సో అక్కడ నేను కొంచెం షాపింగ్ చేసుకున్నాను. మా వాడికి ఆ సైకిల్ చిక్కిందా ఇంకా చూడు. ఇంట్లో సైకిల్ ఉంటే అస్సలు ఆడాడు, అక్కడ మాత్రం బాగా ఆడాడు. సో దట్స్ ఇట్ గాయ్స్, ఇదే లాగ్. నెక్స్ట్ టైం నేను పెద్ద లాగ్తో మళ్ళీ వస్తాను. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్.